हरि ओम नमः शिवाय। 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 హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి, ఎక్కడైనా శివుని గుడిలో శివలింగం ఉంటుంది. శివలింగం ముందు నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఈ గుడిలో శివలింగం పైననే శివ పార్వతుల సమేతం ఉంటుంది. అంటే శివుడు ఉంటాడు, అందులోనే పార్వతీమాత కూడా ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుని నోట్లో నుంచి వచ్చే నీళ్లు చాలా పవిత్రమైన నీళ్లు. ఆ నీళ్లు నదులలోంచి, గుట్టలలోంచి, అక్కడ ఉండే చెట్ల వేర్ల నుంచి వచ్చిన వాటర్ అన్నట్టు. ఆ వాటర్ తాగితే కొన్ని రోగాలు నయమైపోతాయని ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు. ఆ నీళ్ళల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, ఆ నీటి కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు యాగంటికి ఎలా వెళ్ళాలో చెప్తాను. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బనగానపల్లికి బస్సెస్ ఏమీ అవైలబుల్లో లేవు. కాబట్టి నంద్యాలకు వెళ్ళాలి. నంద్యాలకు వెళ్ళి అక్కడి నుంచి బనగానపల్లికి వెళ్ళాలి. ఇది 37 కిలోమీటర్లు. బనగానపల్లి నుంచి డైరెక్ట్గా మనకి బస్సెస్ కానీ లేదంటే షేర్ ఆటోస్ కానీ ఉంటాయి. అక్కడ నుంచి 11 కిలోమీటర్లు అయితే మనకి యాగంటి వచ్చేస్తుంది. ఈ యాగంటి గుడి స్థల పురాణం చూసుకున్నట్టయితే, అగస్త్య మహాముని దక్షిణ దేశ యాత్రకి వచ్చినప్పుడు ఒక వైష్ణవాలయం నిర్మిద్దామని అనుకుంటాడు. గుడి కోసం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మంచిగా చెక్కిస్తాడు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కుడికాలు బొటన వేలు పగిలిపోతుంది. అయితే మన హిందూ శాస్త్రం ప్రకారం పగిలిన విగ్రహాన్ని ఆరాధించొద్దు. అప్పుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ గంగ ఉంది కాబట్టి ఇది ఒక మరో కైలాసం లాగా ఉంది. ఇక్కడ శివ పార్వతుల సమేతంగా శివలింగం ఉంటుందని, ఈ శివలింగాన్ని ఉమామహేశ్వర శివలింగం అని అంటారని చెప్పి వరం ఇస్తాడు. కాబట్టి ఈ గుడిలో శివలింగం పైనే ఒక సైడు అమ్మవారి రూపం, ఒక సైడు శివయ్య రూపం ఉంటుంది. అమ్మవారి రూపం మనకి ఏర్పడడానికి గంధంతో, శివయ్య రూపం ఏర్పడడానికి విభూతితోటి అలంకరిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ఉన్న నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు కొండల మధ్యలో నుంచి, అక్కడ చెట్ల వేర్ల నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నీళ్ళలో స్నానం చేసి వెళ్తారు. ఈ యాగంటి గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ యాగంటి చుట్టుపక్కల ఎక్కడ కానీ కాకులు కానీ గద్దలు కానీ కనిపించవు. ఎందుకంటే అగస్త్య మహాముని తపస్సు చేస్తున్నప్పుడు శివుని కోసం ఈ కాకులు, ఈ గద్దలు అగస్త్య మహాముని తపస్సుని భంగం చేయాలని ట్రై చేస్తూ ఉంటాయి చాలా. అప్పుడు అగస్త్య మహామునికి చాలా కోపం వచ్చేసి వాటిని శపిస్తాడు, మీరు అసలు ఈ సరౌండింగ్స్లోనే ఉండొద్దు అని చెప్పేసి. అందుకనే ఇక్కడ ఒక్క కాకి కానీ లేదంటే ఒక గద్ద కానీ అస్సలు కనిపించవు. మనకుండే శైవ క్షేత్రాలలో ఇది చాలా ప్రత్యేకమైంది. ఎర్రమల కొండల మధ్యలో గుడి చాలా అందంగా, చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న కోనేరులో నీళ్లు సంవత్సరం పొడుగుతూ వస్తాయి. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు, మన కాలాన్ని బట్టి ఈ నీళ్లు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కంప్లీట్గా కోనేరు నిండుగా ఉంటాయి నీళ్లు. ఈ కోనేరు లోపలికి వెళ్ళడానికి 4 వైపుల నుంచి దారులు ఉంటాయి. ఇక్కడనే నందీశ్వరుడు ఉంటాడు. మీరు చూస్తుంది చిన్నది, దానికి ఆపోజిట్లో పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు నోట్లోంచి కొండలపై నుంచి వచ్చిన ఔషధ గుణాలున్న నీళ్లు ఈ నందీశ్వరుడు నోట్లోంచి వస్తాయి. చూడండి. हरि ओम नमः शिवाय। 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 ఎగ్జాక్ట్గా ఈ నందీశ్వరుడు బ్యాక్ సైడ్ నుంచి మనకి గుడికి వెళ్ళే దారి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కూడా చాలా చిన్న చిన్నగా, పెద్ద మనుషులు కూడా ఎక్కడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. हरि ओम नमः शिवाय। 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 हरि ओम नमः। ముఖద్వారం చూడండి ఎంత బాగుందో. हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय।
Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. మీరు చూస్తున్నది గర్భగుడి లోపల ఉమామహేశ్వర శివలింగం. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah. ఈ గుడిలో ఉన్న నందీశ్వరుడు కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించడం జరిగింది. గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నందీశ్వరుడు ప్రతి 20 సంవత్సరాలకి 1 ఇంచు సైజు పెరుగుతూ వస్తున్నాడు. ఇంతకుముందు చిన్నగా సైజు ఉండేనంట. ఈ 4 స్తంభాలు ఉన్నాయి కదా, ఆ 4 స్తంభాల మధ్యలో దర్శించుకోవడానికి ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేదంట. అప్పటి నుంచి ప్రతి 20 సంవత్సరాలకి ఒక్కొక్క ఇంచు అట్లా 400 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక మనిషి కూడా నందీశ్వరుణ్ణి ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ లేదు, అంత ప్లేస్ కూడా లేదు, మొత్తం కంజెస్టెడ్ అయిపోయింది. మీరు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఆ నందీశ్వరుడికి చుట్టూ ఉన్న 4 స్తంభాలు, ఆ స్తంభాలను దాటుకొని నందీశ్వరుడు పెరుగుతున్నారు. ఆ స్తంభం కూడా కొంచెం వంకర అయిపోయింది. ఇటు సైడ్ ఉన్న 2 స్తంభాలు కొంచెం వంకర అయిపోయినాయి. ఆ స్తంభాల కింద నుంచి నందీశ్వరుడు పెరుగుతూ వస్తున్నాడు. కలియుగం అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న వేసే రంకే కైలాసానికి వినిపిస్తుందని, ఆ శబ్దానికి యుగమంతా అంతరించిపోతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah. బసవన్నని దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ అగస్త్య మహాముని స్నానం చేసిన కోనేరు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనేరు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, క్లియర్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో మనం చూసిన కోనేరులో మామూలు జనాలు స్నానం చేయొచ్చు, కానీ ఇక్కడ అగస్త్య మహాముని కోనేరులో మాత్రం ఎవరు స్నానం చేయడానికి వీల్లేదు. ఆ నీళ్ళని తల మీద చల్లుకొని వెళ్ళాలి. ప్రతిరోజు అగస్త్య మహాముని ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఉన్న ఉమామహేశ్వరుణ్ణి పూజించేవారంట. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya,
Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari. ఈ కోనేరుని దర్శించుకొని అట్లాగే ముందుకెళ్తూ ఉంటే అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ, వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం మోపిన గుహ మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇల్లు, ఈ 3 గుహలు ఉంటాయి. అవి దర్శించుకోండి. మీరు వీడియోలో చూస్తున్నది ఆకాశ దీపం. ఈ ఆకాశ దీపం పైన అగస్త్య మహాముని ప్రతిరోజు ఎక్కి అక్కడ దీపం పెట్టి ఆ శివుని ఆరాధించేవాడంట. ఓం నమః శివాయ, హరి 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 ఓం నమః. మీరు వీడియోలో చూస్తున్న కొండ అచ్చం హనుమంతుల వారిలాగే ఉంటుంది, గమనించండి. హరి ఓం నమః శివాయ, 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 హరి ఓం. ఇప్పుడు మనం వెళ్తున్నది అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ. ఇది 120 స్టెప్స్ ఉంటాయి దీనికి. ఈ స్టెప్స్ కూడా కొంచెం ఎత్తుగానే ఉంటుంది. ఎక్కలేని వాళ్ళు కింది నుంచే దండం పెట్టుకొని వేరే గుహకి వెళ్ళండి. ఓం నమః శివాయ, హరి 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 ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ గుహ. దీంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ గుహలో విశిష్టత ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు బాల రూపంలో ఉంటారు, కాబట్టి ఇక్కడ కళ్యాణం జరగదు. ఈ గుడిలో స్వామివారు సతీ సమేతంగా కాకుండా ఏకశిలగా ఉంటారు. శివాయ, హరి ఓం నమః 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 శివాయ, హరి ఓం. మీరు చూస్తున్న లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ లొకేషన్ చాలా మూవీస్లలో, సాంగ్స్లలో కూడా ఉంది. ఈవెన్ రీసెంట్గా తీసిన పుష్ప మూవీలో కూడా ఈ లొకేషన్ ఉంది. శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. అయ్యో మూతి తొండా. హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ.